ఐస్ కొట్టనా భయమేస్తుంది. ఓ షర్ట్ మొత్తం 21 లూప్స్ ఉంటాయి. పైకి జింగ్ 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 అని ఎక్కుతానే నాకు అటే వద్దా పడుతుంది రా. గుడ్ మార్నింగ్ గైస్, డే 2 ఇవాళ. మొత్తం సరదాలి, నిన్నంతా ఇప్పాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంతగానో మళ్ళీ ఒక్కొక్కటే సర్ది మళ్ళీ ప్యాక్ చేయాలి, అమౌంట్ చేయాలి. సో గుడ్ మార్నింగ్ గైస్, ఇవాళ డే 2 అనమాట. నిన్న నైట్ స్టే చేసిన కాబట్టి ఇదే JK06. యాక్చువల్లీ బాగుంది, లగేజ్ మౌంటింగ్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఒక 650-700 కిలోమీటర్స్లో ఢిల్లీ రీచ్ అయిపోతాం. ఇవాళ స్టే అయితే ఢిల్లీ. ఇక మీకు 3rd డే రేపటి నుంచి ఉంటుంది అసలు అయిన సినిమా. మంచి మనాలి మీదుగా వెళ్తాం. వీడే అనమాట ప్రాపర్టీ. బాగుంది. ఇదిగోండి మనకి బాయ్ చెప్పడానికి వచ్చింది. చలో బాయ్ 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 టు మధ్యప్రదేశ్. నిన్న మీ ఫ్రెండ్స్ చాలామంది కనిపించారు రోడ్డు పైన. సో గైస్, ఆ టైం అయితే 8 అవుతుంది ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇవాళ డెస్టినేషన్ ఢిల్లీ 650 కిలోమీటర్సే ఉంది. సాయంత్రం 7 అంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మనం సాగర్లో ఉన్నాం అనమాట. సాగర్ బార్డర్లో అనమాట అది. ఇదిగోండి, నిన్న గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్లో అందరూ మధ్యలోనే నడుస్తారు. గుర్తుపెట్టుకోండి, మనుషులు కానీ బండ్లు కానీ ఆవులు కానీ. ఇంతవరకు ఏదో జోక్ అనుకునేవాడిని అందరు చెప్తుంటే, కానీ నేను లైవ్ చూస్తే మీరు షాక్ అవుతారు. డివైడర్ పక్క నుంచి నడుస్తూ ఉంటారు రాత్రి 12ంటికి 11ంటికి పిల్లల్ని వేసుకొని. వీళ్ళకి అసలు సెన్స్ అనేది లేదు ఇక్కడ మధ్యప్రదేశ్లో. చాలా 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 డేంజర్ అనమాట. నైట్ మధ్యప్రదేశ్ ఎంటర్ అవుతున్నారు అంటే మాత్రం నైట్ జర్నీ పక్కా క్యాన్సల్ చేసేసుకోవాల్సిందే, అంత దారుణంగా ఉంది. సో వెదర్ అయితే ప్రస్తుతానికి మబ్బుగా బాగానే ఉంది. తర్వాత ఏమైద్దో చూడాలి. చలో ఫస్ట్ అయితే ఒక బ్రేక్ఫాస్ట్కి ఆగి ఇంకా స్టార్ట్ అవుతాం. చలో మస్తుంది. ఇది స్మార్ట్ సిటీ అంట. సాగర్ అనేది స్మార్ట్ సిటీ. ఇంకా సిటీ రాలే కదా మనం, ముందుంది సిటీ. నర్సింగ్పూర్ సాగర్ యూనివర్సిటీ. ఇదంతా యూనివర్సిటీ, ఓయో యూనివర్సిటీ టైప్లో ఉంది. సో మనం సాగర్ సిటీలోకి అయితే వచ్చాము. సాగర్ అయితే దాటేసాము. ఇంకో 5 కిలోమీటర్లు హైవే వస్తుంది, NH44. మళ్ళీ సేమ్ నిన్నటి హైవేనే. వాటర్ నింపుకుంటున్నారు. ఇక్కడ లేవేమో నల్లలు. ఈ రకంగా తెలంగాణలోనే మస్తు ఉన్నాయి డెవలప్మెంట్. ఈడ కనిపిస్తలేదు అసలు. ఓహో, ఏంది ఇవన్నీ మధ్యలో మీరు మరీ మధ్య మీటింగ్ పెడితే ఎట్లా బ్రో మీరు? సో ఇప్పుడే హైవే అయితే ఎక్కినాం. సేమ్ NH44. మళ్ళీ నిన్నట్లాగానే ఈ డైవర్షన్లు, ఫ్లైఓవర్ పనులు అవుతున్నాయి. ఇవాళ రైడ్లో మన ఫస్ట్ టోల్ గేట్. ఇక నిన్నటితో నెంబర్స్ అయితే గుర్తులేవన్నమాట. 18 అనుకుంటున్నా. ఇక ఇది అందాజాగా 19 అయితే అంటున్నా. 19th టోల్ గేట్ ఇది. నేను మ్యాక్సిమం అన్ని టోల్ గేట్స్ దగ్గర ఆన్ చేసా. ఇక మీరే కమెంట్ చేయాలి ఎంత ఉందో నెంబర్స్. ఇది మీకోసమే రిఫరెన్స్ కోసం అయితే పెట్టినా, కార్లో వస్తే ఎంత అవుతుంది అనేది. బైక్ అయితే మనకు అనవసరం, ఎందుకంటే మనం వెళ్ళిపోతూనే ఉంటాం, 0 టోల్స్. సో ఇప్పుడు మనం ఝాన్సీ మీదుగా వెళ్తాము. మధ్యలో యూపీ వస్తుంది, మళ్ళీ మధ్యప్రదేశ్ వస్తుంది. ఇప్పుడు లలిత్పూర్ వస్తుంది, అది యూపీ. దాని తర్వాత మళ్ళీ ఎంపీకి వస్తుంది, మళ్ళీ తర్వాత యూపీ వస్తుంది. ఒక్క ఊరు యూపీలో ఉంటుంది అనమాట. ఈ సర్వీస్ రిమైండర్ డిస్టర్బ్ చేస్తుంది నన్ను.
ఈ చిన్న చిన్నవి ఉన్నాయి సెట్ చేసుకునేవి, మాకు టైం దొరకట్లేదు. బేసిక్గా రైడ్స్లో ఇదే అనమాట, పొద్దున్న నుంచి నాన్ స్టాప్ ఒక డ్యూటీ లాగా ఉంటుంది, మనకు అసలు టైమే దొరకదు. అందరు అనుకుంటారు ఎంజాయ్ ఎంజాయ్ అని, ఎంజాయ్ కంటే వెనక ఇన్ని పనులు ఉంటాయి. సర్దుడు, పెట్టుడు, పండుడు, డేటా ట్రాన్స్ఫర్లు, అబ్బా పెద్ద టాస్కే ఇది. సో 584 కిలోమీటర్స్ ఉంది మా లొకేషన్కి. మధ్యలో ఎక్స్ప్రెస్ వే వస్తుంది. వెల్కమ్ టు ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్. ఢిల్లీ ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే వస్తుంది. చాలామంది మీకు నార్త్లో వీడియోస్ చూసుంటారు, స్పోర్ట్స్ బైక్స్ 200, 300 పోతూ ఉంటారు కూడా, అదే అనమాట ఎక్స్ప్రెస్ వే. సిద్పూర్ 44 ఉంది, ఝాన్సీ 140 ఉంది. మా మమ్మీ పేరు ఝాన్సీ, మనం పోయేది కూడా ఇప్పుడు ఝాన్సీ. సో గైస్ ఇవాళ మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. మీరు రేటు చూస్తే షాక్ అవుతారు, ఎందుకు ఇక్కడ ఆగినామంటే చెప్పినా కదా యూపీలో 10 రూపాయలు తక్కువ. ఇప్పుడు 95 రూపీస్కి నేను ఎన్ని ఇయర్స్ అయింది మన హైదరాబాద్లో చూసి 95 ఎక్కువ. సో ఈ 95 రూపీస్కి అయితే చూసి ఎన్నో ఏళ్ళు అవుతుంది నాకైతే. మన రైడ్లో సెకండ్ టోల్ గేట్, ఇవాళ డేలో సెకండ్ టోల్ గేట్ రైడ్ అంటున్నా, సారీ. సో ఝాన్సీకి ఇంకొక 86 కిలోమీటర్స్ ఉంది. ఇక ఇవాళ నాకు తెలిసి ఎండలో కొంచెం మాడిపోబోతున్నాం, నిన్నట్లాగా లేదు క్లైమేట్ అయితే. సో గైస్ ఇక మనది మనం ముందు సీన్ చూడండి, అది వచ్చి మా ముఖం పైన పడుతుందేమో అని భయం అవుతుంది మాకు. డ్రైవర్ అనుకొని ఉంటాడు, ఈ అమ్మ కరెక్ట్ ఇక్కడే వేసినావు అవే నువ్వు. కొంచెం దగ్గరికి వెళ్తున్నా మీకోసం. గైస్ ఇది చూడండి, దీని టైర్లు మొత్తం ఇట్లా క్రాస్గా పోతున్నాయి. బా వడగాలి వస్తుంది. ఝాన్సీ ఇంకొక 50 కిలోమీటర్స్ ఉన్నాయి. గైస్ మన ఈ డేలో థర్డ్ టోల్ గేట్, కానీ ఎండ దారుణంగా ఉంది. దారుణం అంటే దారుణం. ఇవాళ డేలో 4th టోల్ గేట్ గాయ్స్. ఎండ మండింగ్స్, చెమట పుట్టింగ్స్, 41 degrees, వీఆర్ బర్నింగ్స్. అన్ని క్లైమేట్స్ చూడబోతున్నాం మనం ఈ రైడ్లో. పిల్లలు ఫుల్ మంది ఉన్నారు, పిల్లలు చేతులు కాళ్ళు అన్నీ ఊపుతుండ్రు. ఈ పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. సో మనోడిది పంచర్ అయింది అనమాట, అదే చూస్తున్నాం. ఫస్ట్ పంక్చర్ ఆఫ్ ది రైడ్. ఎలా ఉంది ఈ అభిమానం? అదే ఇక్కడ మొత్తం లారీల జాతర ఉంది, జాతర. గైస్ ఇప్పుడే ఒక చిన్న బ్రేక్, ఝాన్సీ దగ్గరలో ఉన్నాం. దారుణంగా ఉంది ఎండ, లిటరలీ 41 degrees ఉంది. ఎందుకు ఇంత వేడా అని చూస్తే టెంపరేచర్ 41 degrees. బటర్ మిల్క్లు ఇక వాటరు తాగుతూనే ఉన్నాం అప్పటి నుంచి. నడు, ఈ రోడ్డు సోదిగా ఉంది. ఈ రోడ్డు క్రాస్ చేద్దాం, నడు సోదిగా ఉంది. సో ఇప్పుడే ఫ్యూయల్ కాగినాం అనమాట. కామెడీ ఏంటంటే మేము రాజస్థాన్లో కూడా అడుగు పెట్టినాము, నాకు ఇప్పుడే తెలిసింది.
ఎంపీకి యూపీకి మధ్యలో చిన్న ముక్కు ఉంటుందంట ఒకటి, ఇదే అది రాజస్థాన్లో ఉంటుంది. తర్వాత 10 కిలోమీటర్ ముందుకు పోతే మళ్ళీ యూపీ వచ్చేస్తుంది. అందుకే ఫ్యూయల్ ఇంకా ఇక్కడ 105 ఉంది, ముందు 95 ఉంది. సో 10 రూపాయలు తగ్గుతుంది కదా అని మళ్ళీ ముందుకు పోతున్నాం, అక్కడ ఫుల్ టైం కొట్టించుకుంటాం. సో ఫైనలీ మన బండి రాజస్థాన్లో కూడా అడుగు పెట్టింది. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయనే లేదు నేను రాజస్థాన్లోకి పోతానని. సో గుజరాత్ ఒకటి మిగిలిపోతుంది ఈ నార్త్లో, ఇటు సైడ్ బ్రో. ఇంకా నార్త్ ఈస్ట్ ఎప్పటికవుతుందో. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ 1. ఓకే. ఓ వాడు చూడు, ఇందులోకి వెళ్ళి కూడా దూరారా నాయన. ఇందులో కూడా వీళ్ళు దూరుతున్నారు. అది లగ్గి అగ్రా లక్నో, అది మనది, ఇది యమునా. సో గైస్ మనం ఫర్ ద ఫస్ట్ టైం బైక్కి టోల్ కట్టబోతున్నాం అనమాట. యమునా ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వే. చూడండి, సేమ్ మన ఓవర్ పైన వెళ్ళినట్టే ఉంటుంది. సో మనం ముందు వెళ్ళి సంథింగ్ అరౌండ్ 300 ఎంతో కట్టాలి. ఎంత కడతామో చూద్దాం, నాకు గుర్తులేదు. ఇది ఎక్స్ప్రెస్ వే 165 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఇంకా మరి 25 కిలోమీటర్స్ ఉంది అపార్ట్మెంట్. మధ్యలో అవి షాప్స్ అవి ఉంటే ఆపోజిట్ ఫుడ్ కోర్ట్ అది వస్తుందేమోగా. సో గైస్ ఫర్ ద ఫస్ట్ టైం మనం టోల్ కడుతున్నాం, బండికి టోల్, అది కూడా ఇలాంటి ఓఆర్ఆర్ పైన. అడుగు చూడొకసారి, నాకు గుర్తున్నంతవరకు క్యాషే. ఎంత కట్టాలంటే మధురా నోయిడా, అమ్మ 245 బ్రో, 245 ఉంది. అంటే 500 ఇస్తే వాడికి 10 రూపాయలు ఇస్తాడు. మన బండి నెంబర్ చెప్పాలి. సో గైస్ 2 వీలర్స్కి 245. ఇప్పుడు మనం నోయిడా పోతున్నాం కాబట్టి కార్కి అయితే 485. అమ్మ చాలానే ఉంది ప్రైస్, ఎక్స్ప్రెస్ వే కదా, సో కాస్ట్లీ. హలో హలో, ఏమైంది? సో టోల్ అయితే తీసుకున్నాం. సో ముందు రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట, లెఫ్ట్కి ఆగి కొంచెం కాఫీ తాగి బయలుదేరదాం. ఇంకా 150 కిలోమీటర్స్ ఉన్నట్టుంది ఈ ఎక్స్ప్రెస్ వే అయితే. సో ఇట్లా ప్రతి ఎన్నో కిలోమీటర్స్కి ఇది ఉంటుంది.
ఏమైంది? కట్ అయింది. ఈడనే ఉండు మరి. ఇప్పుడే బ్రేక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మ్యాజిక్ ఫుడ్ జోన్ మధుర అంట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫుడ్ ప్లేస్ ఉన్నట్టుంది. స్పీడ్ లిమిట్ కార్ 100. సో మన లొకేషన్ ఇంకా 175 కిలోమీటర్స్ 2 అవర్స్ చూపిస్తుంది. ఇక మీదే అర్థం చేసుకోండి. 175 కిలోమీటర్స్ గూగుల్ మ్యాప్సే 2 అవర్స్ చూపిస్తుందంటే అంత ఈజీగా వెళ్తారు అందరు ఇక్కడ. స్పీడ్ లిమిట్ కార్కి 120 ఉంది. మన ఓఆర్ఆర్ కూడా 120 అనుకుంటా. మన ఓఆర్ఆర్కి కూడా 120 అనుకుంటా కదా స్పీడ్ లిమిట్. You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different, man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro. Don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions. They blocking your vision, but no you can't listen. That shit is all fiction cause you hold the power as long as you're dreaming. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Are you just gonna take that? Or will you fucking fight back? Fight back. You ain't never ever gonna break it. You can never beat them and they're better than you face it. Thinking that they give a damn, you're not thinking straight, kid. No, they don't give a damn, you got what I'm saying? I'm not fucking playing, I'll give it to you straight, man. There's too many others and you're not that great, man. Stop what you're saying, stop what you're making. Everybody here knows that you just faking. Nah, I don't wanna hear it anymore, I don't wanna hear it anymore. All these fucking thoughts, they are not what I need anymore. I'm about to shut the motherfucking door on all you poor ass haters with your heads in the clouds, talking out loud so proud. You better shut your goddamn mouth before I do more speak out. It's about to head south. Never gonna make it. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Are you just gonna take that? Make them take. సో గైస్ మళ్ళీ ఒక టోల్ గేట్ అయితే వచ్చింది. మనం నోయిడా దాకా తీసుకున్నాం కాబట్టి అది జస్ట్ ఇక్కడ వచ్చి చెక్ చేస్తారు, చూపిస్తే మళ్ళీ ఇక్కడ కట్టక్కర్లేదు. మనం ఒకళ్ళు ఇక్కడ ఎక్కాలంటే 90 రూపీస్ ఉంది, 160. ఓకే, ఇక్కడ ఎక్కాలంటే 160, మనం అక్కడ కట్టినది 245. ఎవర్రా వీళ్ళు పని చేయరు. సో గైస్ మళ్ళీ ఇదే అనమాట ఫైనల్. మూడోసారా రెండోసారా థర్డ్ ఇక్కడ చూపిస్తే మనం ఇంకా బయటకి ఎగ్జిట్ అయిపోవచ్చు నోయిడాకి. ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది. మన ఇంటికి పోవడానికి 1 అవర్ ఉంది. లాస్ట్ है उसके बाद भी दिखाना पड़ता. విత్ చేస్తే ఇంకా అయిపోయినట్టే అంట. మరి అది ట్రాఫిక్ రూట్ అని ఉండదుగా. అన్నీ మైనం అంబుజాల్లాగానే ఉన్నాయిగా, అన్ని రాజపుష్పాల్లాగానే ఉన్నాయిగా. నోయిడా సిటీకి ఇప్పుడే వచ్చాం, బాగుంది. బ్లాగ్లో